నిన్న మా కోడి ముసలాయన హెల్త్ బాగాలేకుంటే పొద్దున్నే హాస్పిటల్ తీసుకుని వెళ్ళినా కదా, మళ్ళీ ఈ రోజు అయితే వెళ్తున్నాం పొద్దున్నే హాస్పిటల్‌కి. ఇంకా అలా కార్ ఫస్ట్ స్కూల్ దగ్గర నుంచి మా ఇంటి దగ్గరికి అయితే తీసుకొని వెళ్తున్నా. ఇంకా అలా సక్కంగా హాస్పిటల్ దగ్గరికి వచ్చి మా కోడి ముసలాయన హాస్పిటల్ వదిలేసి మళ్ళీ నేను పార్కింగ్ లోపలికి అయితే వచ్చేసిన, కార్ పార్కింగ్ పెట్టేసుకుందాం అనేసి. ఇక్కడైతే వచ్చేటప్పుడు నాకు మా కోడి ముసలాయనకి చిన్నపాటి గొడవ అయితే జరిగింది. అదేందిరా అంటే కార్‌లో పెట్రోల్ అయిపోతుంది, ఏం కార్‌లో పెట్రోల్ తాగుతున్నావా అని అన్నాడన్నమాట. అందుకని కోపం వచ్చేసింది నాకైతే. యాక్చువల్‌గా పెట్రోల్ పట్టించుకున్న 4 డేస్ అవుతుందన్నమాట. ఇంకా అలా ఒక పక్కన నన్ను మా కోడి ముసలాయన అంటున్నా గానీ నేనైతే సైలెంట్ గానే ఉన్నా. ఇంకా అలా మళ్ళీ మా కోడి ముసలాయన హాస్పిటల్ నుంచి బయటికి రాగానే జమియాకి అయితే తీసుకొని వచ్చిండు. నేనైతే ఒక పక్కన చాలా కోపంగానే ఉన్నాను అన్నమాట మా కోడి ముసలాయన మీద. నేను అలా జమియా నుంచి సరుకులన్నీ కొనుక్కొని వచ్చేసరికి మా కోడి ముసలాయన నాకు ఒక జ్యూస్, మా కోడి ముసలాయన ఒక జ్యూస్ అయితే కొని రెడీగా పెట్టుకొని ఉన్నాడు. పాపం నా మీద గట్టిగా అడిచిండు. మళ్ళీ వచ్చేటప్పుడు కార్ అతనే తోలిండు. నాకైతే ఒక జ్యూస్ కొనిపించిండు. మొత్తం జ్యూస్ ఇద్దరికి షేర్ ఒకటి అనమాట. నాకు ఒక దినారు, మా కోడి ముసలాయన ఒక దినారు అయితే పడ్డది. మా కోడి ఇంట్లో ఎలా అంటే వాళ్ళే అడుస్తారు, మళ్ళీ వాళ్ళే ప్రేమతో దగ్గరికి అయితే తీసుకుంటారు. అందరి ఇంట్లో ఇలాగైతే ఉండదన్నమాట. కొందరు ఇళ్ళలో గట్టిగా అడుస్తారు. అక్కడ ఏం జరిగిందో పార్కింగ్ లో నేను కూడా చాలా కోపంగా అయితే ఉన్నాను అనమాట. అదంతా ఒక వీడియో అయితే పెడితే చూసేయండి. ఓకే, మా కోవిడ్ ముసలాయన ఆ కూల్ డ్రింక్ ప్రేమతో తీపిచ్చేసరికి నేను కూడా కూల్ అయిపోయినా. ఏమోలేండి, మీరైతే వీడియోకి తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో అయితే చూసేయండి. ఓకే.